హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలనేది తెలుసుకుందామండి. ఈ బ్లౌజ్ అనేది మీటర్ బ్లౌజ్ పీస్ అనమాట. ఇది చక్కగా ఇలా 2 మడతల మీద అయితే క్లాత్ అనేది వేసుకోవాలి. బ్లౌజ్ క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసి మనకు ఆసి వేసుకోవాలి. కోరాలు అనేవి ఇటువైపు వేసుకోవాలన్నమాట. మనకి ఎదురుగా కోరాలు అనేవి వేసుకోవాలి. మన వైపు ఏమో మొత్తం క్లోజ్ చేసింది వేసుకోవాలి. ఈ నడుం దగ్గర అంతా కూడా క్రాస్ అది లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలండి. అలా అయితే బ్లౌజ్ అనేది నీట్గా కట్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఇలాగా పాదం ఖర్చు పెట్టుకొని కిందకి కొంచెం పాదం ఖర్చు అనేది వదులుకోవాలి. ఈ విధంగా ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు ఇక చూసారు కదా, ఇలా ఈ మీద ఒక క్లాత్ ఇలాగా కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు అలాగే షోల్డర్ దగ్గర సెంటర్లో పట్టుకొని నడుం పొడవు అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు నడుం తీసుకోవాలండి. ఇక్కడ నుంచి మెడ రౌండ్ తీసుకోవడం కోసం నడుము అనేది తీసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసుకున్నాం కదా, ఇప్పుడు నడుము అనేది కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా కొలుచుకోవాలి. పాదం ఖర్చు పెట్టుకొని ఇక్కడ నుంచి వచ్చేసి 2.5 ఇంచీలు పెట్టుకోవాలంటే రౌండ్ గీసుకోవడం కోసం. నేనైతే ఏలితే పెట్టాను. ఒకసారి టేప్తో కొలిచి చూద్దామండి 2.5 వచ్చిందో లేదో. చూసారు కదా, ఇలాగా 2.5 ఇంచీలు అయితే పెట్టుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే 2.5 ఇంచీలో పెట్టుకోవాలండి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా చిన్న సైజ్ బ్లౌజ్ అయినా 2.5 ఇంచీలో పెట్టుకోవాలి. 2.5 ఇంచీ కాంచి రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ బ్లౌజ్ తోటే రౌండ్ అనేది తీసుకుందామండి. ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలి బ్లౌజ్తో పాటే. అలా అయితే ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగా రౌండ్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే మనం బ్లౌజ్ అనేది నీట్గా మనకి బాగా చక్కగా అద్దినట్టున్న బ్లౌజే తీసుకుంటాం కనుక ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే రౌండ్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా చక్కగా నీట్గా రౌండ్ అనేది గీసుకోవాలి. బ్యాక్ సైడ్ చూసారు కదా, ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట నీట్గా. ఇప్పుడు షోల్డర్ అనేది తీసుకోవాలి. రౌండ్ అయిపోయింది కదా, షోల్డర్ తీసుకుందామండి. ఈ విధంగా నీట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తోటి షోల్డర్ అనేది కూడా తీసుకుందాము. ఇలా పాదం ఖర్చు పెట్టుకొని ఈ విధంగా భుజాలు ఇలా షోల్డర్ అనేది పాదం ఖర్చు పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ కటింగ్ ఆది బ్లౌజ్ తోటి కటింగ్ అనేది నేర్చుకుంటే ఏ సైజ్ అయినా సరే కుట్టగలుగుతారు. చంక పొడవు అనేది తీసుకోవాలి. చూసారు కదా, ఇలా నడుం దగ్గర నుంచి చంక పొడవు అనేది కొలుచుకొని పాదం ఖర్చు అనేది తీసుకొని పొడవు తీసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా ఒకసారి చంక కొలిచేసుకుంటే చంక రౌండ్ అనేది తీసుకోవడానికి కొలత బాగుంటుందని ఇలా ఈ విధంగా కొలుస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా చక్కగా డ్రా చేసుకోవాలి. ఇలా 1.5 ఇంచీ వదులుకొని చంక రౌండ్ అనేది తీసుకోవాలి. ఒకసారి టేప్తో కొలుచుకొని చూడండి. చూసారు కదా, ఇలా 1.5 ఇంచీ వదులుకొని రౌండ్ అనేది తీసుకోవాలి. ఒకసారి ఈ బ్లౌజ్ అసలు ఎంత లూజ్ ఉందనేది ఆది బ్లౌజ్తో కొలుచుకుందామండి. ఎంత లూజ్ ఉందనేది ఈ విధంగా బ్లౌజ్ అనేది తిరగేసి లోపల పక్క నుంచి ఖర్చుతో సైతంగా కొలుచుకోవాలి. చూసారు కదా, ఇలా ఇలా ఈ విధంగా పట్టుకొని ఖర్చుతో సైతంగా కొలుచుకోవాలి. ఇక్కడ వేస్ట్ అనేది కట్ చేయకూడదండి. ఎందుకంటే మనం నడుం దగ్గర కుట్టు వేసుకుంటాం కదా, వీపు మీద ఈ విధంగా కుట్లు వస్తాయి ఇక్కడ. అందువల్ల ఏంటంటే కొంచెం వేస్ట్ అనేది ఇక్కడ తగ్గిపోతుంది కనుక ఇప్పుడు కట్ చేయకూడదు. బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత వేస్ట్ అనేది తీయాలి తప్ప ముందు మాత్రం వేస్ట్ అనేది కట్ చేసుకోకూడదు. ఈ విధంగానే నీట్గా డ్రా చేసుకోవాలి. చూసారు కదా, నీట్గా ఈ విధంగా కానీ మీరు డ్రా చేసుకున్నారంటే ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగానే కటింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. కుట్టుకునేసరికి ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగానే ఉంటుంది. ఇలా ఆది బ్లౌజ్తో నేర్చుకున్నప్పుడు ఏంటంటే మనం ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా కుట్టేయగలుగుతాం అనమాట. ఎందుకంటే మనం అందరం ఒకే సైజులో ఉన్నాం కదండి. ఒక్కొక్కరు ఒక్కో సైజులో ఉంటారు. మా అమ్మగారు ఒక సైజులో ఉంటారు, మా అత్తగారు ఒక సైజులో ఉంటారు, మా ఆడబిడ్డ ఒక సైజు ఉంటుంది. అలా ఏంటంటే మన ఇంట్లో వాళ్ళమే ఒక సైజులో ఉండవు అనమాట. అందువల్ల మనం ఇలా నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఏ బ్లౌజ్ అయినా కూడా కుట్టగలుగుతాము. అలాగే బయట వాళ్ళు కూడా మనం కుట్టగలుగుతాం అనమాట. ఎవరైనా కుట్టాలని బయట వాళ్ళు కుట్టాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇలా ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోండి. చూసారు కదా, ఇలా బ్యాక్ సైడ్ క్లాత్ తెచ్చి ఇలా ఫ్రంట్కి వేసుకోవాలన్నమాట. ఫ్రంట్కి వేసుకొని క్రాస్ కటింగ్ ఇలా క్రాస్గా క్లాత్ వేసుకొని ఇలా ఫ్రంట్ నెక్ అయితే రౌండ్ తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఇలాగా ఉక్సులు పట్టీ దగ్గర పాదం ఖర్చు పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ భుజాలు షోల్డరు అలాగే చంక కూడా ఇంక ఈ విధంగానే తీసేసుకోవాలండి. ఇక్కడ పాదం ఖర్చు అది తీయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ బ్యాక్ సైడ్ తీసేసాం కదా పాదం ఖర్చు. దానివల్ల ఇక్కడ మనం పాదం ఖర్చు తీయాల్సిన అవసరం లేదు.
చంక కూడా అంతే సేమ్. ఇది ఎలాగుందో బ్యాక్ సైడ్ పార్ట్ ఎలాగుందో అలాగే చంక రౌండ్ కూడా తీసేసుకోవాలి. పాదం ఖర్చు అది కానీ ఎక్స్ట్రా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది కప్ప అనేది పెద్దది వచ్చి నీట్గా ఉండదు, బ్లౌజ్ అనేది పాడైపోతుంది. అందుకని పాదం ఖర్చు అది తీయకూడదు. చూసారు కదా, ఇది ఉక్సులు పట్టి కొలుస్తున్నాను. ఇలా 4 ఉక్సు కాడికి పట్టుకొని ఉక్సులు పట్టి ఇక్కడి నుంచి ఇలాగా రౌండ్లో కలిపేసుకోవాలి ఫ్రంట్ నెక్కలోకి. ఇప్పుడు ఫ్రంట్ ఈ విధంగా ఫ్రంట్ డాట్ అనేది తీసుకోవాలండి, మెయిన్ డాట్. ఇక్కడ నుంచి ఇలా కొలుచుకొని పాదం ఖర్చు పెట్టుకోవాలి. ఎక్కువ ఏం పట్టుకోకూడదు, అలాగనే టైట్గా లాగి కూడా పట్టుకోకూడదు. ఎందుకంటే కప్ప పెద్దది వచ్చేసి బ్లౌజ్ అనేది పాడైపోతుంది. ఈ విధంగా చంక పొడవు అనేది కొలుచుకోవాలి. ఉన్నాయి కదా డాట్స్ ఉన్నాయి కదండి ముందు ఉక్సులు పట్టి. ఇది ఈ విధంగా ఇక్కడ నుంచి ఒకసారి చూసేసుకోండి మెయిన్ డాట్ అనేది ఎలా వచ్చిందో అనేది. చూసారు కదా, టైట్గా అయితే లాగి మాత్రం పట్టుకోకూడదు. లూజ్గా ఎంత పొడవు వస్తే అంత పొడవు ఈ విధంగా కొలిచేసుకోవాలి. ఇక్కడ షేపులు అనేది ఈ విధంగా వస్తాయి కదండి, ఇలాగ నడుంకాడ కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా డ్రా చేసుకున్నారంటే మాత్రం మీరు చక్కగా బ్లౌజ్ అనేది అద్దినట్టుగా మీ బ్లౌజ్ మీరే కుట్టించుకోగలుగుతారు. మనం ఎక్కడ టేపు కొలతలు అవి కొనలేదు, అలాగే పిచ్చి పిచ్చిగా గీతలు కూడా గీయలేదండి నేను, మీకు అర్థం అవ్వాలనేసే. చూసారు కదా, 3వ డాట్ అనేది కూడా ఇలా 4.5 ఇంచీలు పెట్టుకొని 3వ డాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా కొలుచుకోవడం వల్ల ఏంటంటే 3 డాట్స్ కూడా చాలా నీట్గా వస్తాయి అన్నమాట. ఈ డాట్స్ ఎంత నీట్గా వస్తే ఫ్రంట్ పార్ట్ అనేది అంత నీట్గా చక్కగా అద్దినట్టు వస్తుంది అనమాట. చంక లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఇక్కడ నుంచి 1.5 ఇంచి పెట్టుకొని అలాగే ఇక్కడ నుంచి కూడా 1.5 ఇంచి పెట్టుకొని ఈ సెంటర్ నుంచి ఇలాగా ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసుకోవాలి, లేదంటే చంక లూజ్ అయిపోద్ది అనమాట. ఇలాగా డాట్స్ కూడా చక్కగా ఈ విధంగా డ్రా చేసుకుని మీరు ఫ్రంట్ అనేది ఇంత నీట్గా డ్రా చేసుకున్నారంటే చక్కగా అద్దినట్టు మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోగలుగుతారండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ అయితే. ఇలా ఒకసారి కట్ పెట్టేసుకోండి. ఇలా కట్ పెట్టుకుంటే ఏంటంటే ఇక్కడ డాట్స్ వస్తాయి అనేసి నీట్గా కుట్టుకునేటప్పుడు స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవడానికి అవుతుంది. చూసారు కదా, ఈ వేస్ట్ అనేది వెనకాతల బ్యాక్ సైడ్ పట్టీ అనేది వేసుకోవాలండి. నడుం పట్టీ తీసుకోలేదు కదా, ఈ పట్టీ అనేది కట్ చేసుకొని బ్యాక్ సైడ్ అతుక్కోవాలి. ఇలా మనం క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా చక్కగా నీట్గా కట్ చేసేసుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీ ఉంటుందన్నమాట. ఈ విధంగా కట్ చేసేసి ఇవన్నీ కూడా మనం పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందామండి. ఈ విధంగా హ్యాండ్స్ అనేవి తీసుకోవాలో చూసారు కదా, ఇలాగా 4 మడతల కింద అయితే వేసుకోవాలి. నీట్గా చక్కగా నీట్గా క్లాత్ అనేది చక్కగా సరి చేసుకొని ఎక్కడ ముడతలు అవి లేకుండా ఇక్కడ నుంచి మనం ఫోల్డింగ్ చేస్తాం కనుక ఇలాగా 1.5 ఇంచి అయితే వదిలేసుకోవాలండి, చేతి కుట్టేసుకోవడానికి లోపలికి మడత పెట్టుకోవడానికి. అయితే ఎక్కడైతే మనం 1.5 కొలుచుకున్నాం అక్కడి నుంచి హ్యాండ్స్ పొడవు అనేది తీసుకోవాలి. ఈ విధంగా పైకి వచ్చేసరికి పాదం ఖర్చు పెట్టుకొని హ్యాండ్స్ పొడవు అనేది తీసుకోవాలి. ఒకసారి హ్యాండ్స్ ఎంత పొడవు వచ్చాయని కొలుద్దామండి. చూసారా, ఇక్కడ నుంచి 9 ఇంచీలు అయితే వచ్చాయి హ్యాండ్స్ పొడవు. ఇక్కడ నుంచి 9 ఇంచులు పెట్టుకొని ఇక్కడ నుంచి వచ్చేసరికి 3 ఇంచులు పెట్టుకోవాలండి. చంక దగ్గరికి వచ్చేసరికి 3 ఇంచులు అనేది తగ్గిపోవాలి. అలాగే పైన షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ నుంచి మనం 2 ఇంచులు అని పెట్టుకొని ఈ 2 ఇంచులు కాంచి డౌన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా అయితే చక్కగా షోల్డర్ దగ్గర కూడా హ్యాండ్స్ అనేవి నీట్గా వస్తాయి, ఎక్కడ ఉగ్గు అనేది రాదు. చూసారు కదా, హ్యాండ్స్ అనేవి ఈ విధంగా తీసుకుంటే నీట్గా బాగుంటాయండి. హ్యాండ్స్ అనేవి ఎక్కడ కూడా ఉగ్గది రాకుండా నీట్గా ఉంటుంది. ఇది ఫ్రంట్కి రావాలండి. ఫ్రంట్కి వచ్చేటప్పటికి మనం లోత్ అనేది తీసుకోవాలి. స్టిచ్ చేసుకున్నప్పుడు మనం ఈ ఫ్రంట్కి వచ్చేలా చూసుకొని కుట్టుకోవాలి. చాలామంది ఏంటంటే కుట్టేటప్పుడు తీస్తారు, అలా కూడా చేయొచ్చు. ఈ విధంగా చూసారు కదా, హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు మనం షేపులను తీసుకుందండి, ఫ్రంట్ షేపులు అనేవి. ఈ క్లాత్ ఎక్కువగానే ఉంది కనుక షేపులు 4 షేపులు కూడా ఒకేసారి తీసేసుకుందామండి. పెద్ద క్లాత్ ఉన్నది కనుక 4 షేపులు అనేవి ఒకేసారి తీసుకోవడానికి అవుతుంది. చూసారు కదా, ఇలాగా బ్లౌజు ఉన్న షేపులు బట్టి ఫ్రంట్ పార్ట్ షేపులు అనేవి ఇలా పాదం ఖర్చు పెట్టుకొని కిందకి, అలాగే పైన కూడా అంతే పాదం ఖర్చు పెట్టుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. అలా కొలుచుకున్నప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా ఫ్రంట్ అనేది పొడవు అనేది రాదండి. బ్యాక్ సైడ్ క్లాత్కి దీనికి పొడవు అనేది రాదు, కరెక్ట్గా వస్తుంది కుట్టుకునేటప్పుడు.
చూసారా, ఇక్కడ నుంచి 3 ఇంచులు వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చేసరికి 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఈ విధంగా కొలుచుకొని ఇక్కడ నుంచి వచ్చేసరికి 3 ఇంచులు పెట్టుకొని 3 ఇంచులు కొలుచుకున్న తర్వాత ఇక్కడికి డౌన్ వచ్చేసరికి 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇలా నీట్గా మనం షేపులు అనేవి తీసుకుంటే బ్లౌజ్ అనేది తేడా రాకుండా నీట్గా ఉంటుందండి. ఇగో చూసారు కదా, ఇవి 4 షేపులు అనమాట. క్లాత్ ఎక్కువ ఉంది కనుక 4 షేపులు అనేవి మనం కట్ చేసుకున్నాము. ఈ విధంగా మీరు కట్ చేసుకున్నారంటే ఆది బ్లౌజ్ తోటి ఎలాంటి సైజ్ బ్లౌజ్ అయినా కూడా మీరు కుట్టగలుగుతారు. బయట వాళ్ళు కూడా మీరు కుట్టగలుగుతారు అన్నమాట. ఇంత నీట్గా అయితే మీరు స్టిచ్ చేసుకుంటే చూడండి.